హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లో స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలేజ్కి బయలుదేరుతున్న సుప్రియను ఆపి, అక్షయ్, కాలేజ్ అవగానే నేరుగా ఇంటికే రావాలి. మళ్ళీ ఆ పార్టీలు గిట్టీలు అంటూ తిరిగావో కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. అతని మాటల్లో తీవ్రతకు సుప్రియ వణికిపోయింది. ఏమీ మాట్లాడకుండా ఆదిత్యతో కలిసి కారెక్కింది. కానీ దారి పొడవునా ఆమె అఖిర ఎంత గ్రేట్ కదా, తను లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏంటి అంటూ ఆదిత్యకు అఖిర గురించి గొప్పగా చెప్తూనే ఉంది. కారు కాలేజ్ గేట్ వద్ద ఆగింది. సుప్రియ, ఆదిత్య ఇద్దరూ దిగి లోపలికి నడుస్తుండగా వాళ్ళ పక్కనే అఖిర చెల్లి సంధ్య కూడా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక ఇక్కడ అక్షయ్ అఖిల వైపు చూస్తూ, అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. మహాదేవ్ గారు కోపంగా, రేయ్ అక్షయ్, నీకు ఎన్నిసార్లు చెప్పానురా రాజకీయాల్లోకి రా అని? అయినా ఆ కంపెనీని పట్టుకొని ఎందుకు వేలాడతావు? ఈ బిజినెస్ వల్ల వచ్చే పేరు కంటే రాజకీయాల్లో ఉండే పవర్ చాలా పెద్దది అని గట్టిగా అన్నారు. అక్షయ్ ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూడకుండా చాలా గంభీరంగా, మిస్టర్ మహాదేవ్ గారు, మీ పని మీరు చూసుకుంటే చాలా మంచిది. నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆ మాటలకు మహాదేవ్ ముఖం కోపంతో ఎర్రబడింది. అక్షయ్ వెంటనే తన తాతయ్య ధనంజయ్ గారి వైపు చూసి గౌరవంగా, తాతయ్య వెళ్ళొస్తాను అని చెప్పి తన కారులో ఆఫీస్కు బయలుదేరాడు. ఏడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అది కేవలం ఒక కంపెనీ కాదు, అది అక్షయ్ తాతయ్య ధనంజయ్ గారు ప్రాణం పోసి నిలబెట్టిన ఒక సంస్థ. ఒకప్పుడు అక్షయ్ తండ్రి మహాదేవ్ రాజకీయాల మోజులో పడి ఈ కంపెనీని పట్టించుకోకుండా వదిలేశారు. కానీ లండన్లో మాస్టర్స్ పూర్తి చేసిన అక్షయ్ తన తాతయ్య పడుతున్న కష్టాన్ని చూడలేక ఇండియాకు తిరిగి వచ్చాడు. గత కొన్నేళ్లలో అక్షయ్ తన తెలివితేటలతో కష్టపడి ఆ కంపెనీని కుప్పకూలిపోయే స్థితి నుంచి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాడు. వేల మందికి ఉపాధి కల్పిస్తూ దేశంలోనే నెంబర్ 1 యంగ్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. అక్షయ్ మల్టీనేషనల్ స్థాయిలో బిజినెస్ చేస్తున్నాడు. ఏరోస్పేస్, డిఫెన్స్, భారత సైన్యానికి అవసరమైన అధునాతన డ్రోన్లు, టెక్నాలజీలను సరఫరా చేస్తాడు. చారిటబుల్ మెడికల్ ట్రస్ట్ తన తాతయ్య పేరు మీద ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రన్ చేస్తున్నాడు. ఇక్కడ పేదలకు తక్కువ ధరకే వైద్యం అందుతుంది. అక్షయ్ తన ఏడీ గ్రూప్ ఆఫీస్ బిల్డింగ్కు చేరుకున్నాడు. అతను కారు దిగి లోపలికి నడుస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ నుంచి మేనేజర్ వరకు అందరూ అలర్ట్ అయిపోయారు. అతను గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆఫీస్ స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తున్నారు. ఇక్కడ సుప్రియ తన క్లాస్కి వెళ్ళిపోగా ఆదిత్య కూడా తన క్లాస్లోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో లెక్చరర్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. ఈసారి కూడా మన క్లాస్ టాపర్ సంధ్య అంటూ లెక్చరర్ గర్వంగా పేపర్ ఇస్తుంటే క్లాస్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. సంధ్య వినయంగా వెళ్ళి తన పేపర్ తీసుకుంది. సంధ్య, ఆదిత్య ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆదిత్య ముఖం అప్పుడే మాడిపోయింది. లెక్చరర్ కొనసాగిస్తూ, ద సెకండ్ ర్యాంక్ ఎప్పట్లాగే ఆదిత్య. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అని అన్నారు.
అందరూ చప్పట్లు కొడుతున్నా ఆదిత్యకు మాత్రం అది అవమానంగా అనిపించింది. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అక్షయ్ తమ్ముడుగా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండడం అతనికి అస్సలు నచ్చదు. ఇక థర్డ్ ర్యాంకర్ అయిన పవన్కు కూడా పేపర్ ఇచ్చి వెళ్ళిపోగా సంధ్య చిరునవ్వుతో పవన్ దగ్గరికి వెళ్ళింది. కంగ్రాచులేషన్స్ పవన్ అంటూ పవన్ కూడా థ్యాంక్ యూ సంధ్య, నీకు కూడా కంగ్రాచులేషన్స్, మళ్ళీ నువ్వే టాపర్వి అని నవ్వుతూ విష్ చేశాడు. సంధ్య బెస్ట్ ఫ్రెండ్ స్వప్న కూడా వారితో చేరింది. ముగ్గురు కలిసి నవ్వుతూ తమ మార్కుల గురించి ముచ్చటించుకుంటున్నారు. దూరం నుంచి వారిని చూస్తున్న ఆదిత్యకు రక్తం మరిగిపోతుంది. ఎప్పుడూ తానే నెంబర్ 1గా ఉండాలనుకునే అతనికి ఒక అమ్మాయి తనను వెనక్కి నెట్టడం ఏమాత్రం అస్సలు నచ్చడం లేదు. వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి భరించలేకపోయాడు. ఈసారి కూడా ఈ రాక్షసి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది అని తనలో తానే కోపంగా తిట్టుకున్నాడు. ఆదిత్య కళ్ళల్లో సంధ్య పట్ల ఉన్న ఆ ఈగో స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిత్య ఓటమిని అస్సలు అంగీకరించలేకపోయాడు. ఇక్కడ అకిరా తన ఇంటర్వ్యూను చాలా కాన్ఫిడెంట్గా పూర్తి చేసింది. అక్కడి హెచ్ఆర్ టీం మీ రిజల్ట్ మెయిల్కి వస్తాయి మేడం, మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు. అకిరా సంతోషంగా బయటకు రాగానే వేరే పని మీద తన ఫ్రెండ్ కంపెనీకి వచ్చిన అక్షయ్ని అక్కడ అదే కంపెనీలో చూసింది. రాత్రి సుప్రియను కాపాడిన పరిచయంతో అకిరా ఉత్సాహంగా అతని దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ అంటూ విష్ చేసింది. కానీ అక్షయ్ ఏమాత్రం చలించలేదు. ఒక షార్ప్ లుక్ ఆమె వైపు విసిరి యాటిట్యూడ్ చూపిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. అది చూసిన అకిరా ఒక క్షణం బిత్తరపోయి అబ్బో ఎంత పొగరో అని భుజాలెగరేస్తూ తనలో తానే కొనుక్కుంది. అక్షయ్ నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే స్టాఫ్ అంతా వావ్ అక్షయ్ గారు ది యంగ్ బిజినెస్ స్టార్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళంతా కళ్ళు పెద్దవి చేసి గుడ్లు బయటపెట్టి చూస్తున్నారు. అక్కడున్న అమ్మాయిలైతే అక్షయ్ అందానికి అతని రాయల్ లుక్కి ఫిదా అయిపోయారు. నిలబడిన చోటే అతనితో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి లోకాన్ని మర్చిపోయారు. అకిరా మాత్రం మనసులోనే వీళ్ళందరికీ ఏమైంది, ఇతను చూసి అలా అయిపోతున్నారు. రాత్రి తన చెల్లిని కొట్టినప్పుడే తెలిసింది ఇతను ఒక మెంటల్ అని. వీళ్ళకేమో హీరోలా కనిపిస్తున్నాడా అని విసుక్కుంటూ తన స్కూటీ వైపు వెళ్ళింది. ఆఫీస్లో డీల్స్ అన్నీ సక్సెస్ఫుల్గా ముగించుకున్న అక్షయ్ తన ఫ్రెండ్తో సరేరా ఇంక నేను వెళ్తాను అంటూ సీట్లోంచి లేచాడు. సరిగ్గా అదే సమయానికి ఆఫీస్ బాయ్ లోపలికి వచ్చి సార్ ఈరోజుకి ఇంటర్వ్యూలన్నీ పూర్తయ్యాయి అని చెబుతూ ఫైల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. అక్షయ్ మనసులో ఓహో తనిక్కడికి ఇంటర్వ్యూ కోసమే వచ్చిందన్నమాట అనుకుంటూ తన ఫ్రెండ్కి రే బాయ్రా అని చెప్పి అక్కడి నుంచి కూల్గా వెళ్ళిపోయాడు. బయట అకిరా తన స్కూటీ దగ్గరికి వెళ్ళి అక్షయ్ చూపించిన యాటిట్యూడ్ని తలుచుకుంటూ అసలు ఆ పొగరబోతుని విష్ చేయడం నాదే తప్పు, మళ్ళీ లైఫ్లో అతనికి ఎదురుపడకూడదు దేవుడా అని అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసి సంధ్య కాలేజ్ వైపు బయలుదేరింది. ఇక కాలేజ్ క్యాంటీన్లో సంధ్య తన ఫ్రెండ్స్ పవన్ స్వప్నాలతో కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటుంది. సంధ్యని దూరం నుండి గమనిస్తున్న ఆదిత్య మెల్లగా తన కోపాన్ని దాచుకుని ఒక ప్లాన్తో వారి దగ్గరికి వెళ్ళి ముఖంపై ఒక నకిలీ నవ్వు పులుముకొని హాయ్ సంధ్య అని పలకరించాడు. సంధ్య మాత్రం ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుండగా ఆదిత్య ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ నీదే కదా, కానీ ఎప్పుడు మాకు కనీసం ఒక చిన్న పార్టీ కూడా ఇవ్వవు,
ఈసారైనా పార్టీ ఇస్తావా లేదా అని చాలా క్యాజువల్గా అడిగాడు. ఆదిత్య అడిగిన తీరు చూసి సంధ్యకి ఆమె ఫ్రెండ్స్కి కొంచెం వింతగా అనిపించింది. ఎప్పుడు యాటిట్యూడ్ చూపించి ఆదిత్య వచ్చి పార్టీ అడుగుతున్నాడంటే ఏదో మొదలవుందని పవన్కి అనుమానం వచ్చింది. కానీ స్వప్న మాత్రం ఉత్సాహంగా మధ్యలోకి దూరిపోయి, ఓయ్ ఆదిత్య, ఏమనుకుంటున్నావు మా సంధ్య గురించి? తను ఫస్ట్ ర్యాంకర్, ఆ మాత్రం పార్టీ ఇవ్వలేదా ఏంటి? ఖచ్చితంగా ఇస్తుంది అని మాట ఇచ్చేస్తుంది. సంధ్య వెంటనే అయోమయంగా చూస్తుంది స్వప్నని. ఆదిత్య మాత్రం మనసులో, అవును అదే కావాలి నాకు కూడా, బయటకి తీసుకెళ్తేనే కదా నా ప్లాన్ వర్కౌట్ అయ్యేది అని నవ్వుకున్నాడు. కానీ మళ్ళీ సంధ్య వైపు తిరిగి, ఏంటి సంధ్య, మీ ఫ్రెండ్ కూడా చెప్పేసింది కదా, మరి ఇంతకీ పార్టీ ఉందా లేదా అని ఐవింగ్ చేస్తూ రెచ్చగొడుతున్నట్లుగా అడిగాడు. సంధ్య నోరు తెరిచి ఏదో చెప్పేలోపే సరిగ్గా అప్పుడే సంధ్య ఫోన్ రింగ్ అయింది.